ఆగమన వార్తను అగ్నిద్యోతనుని ద్వారా విని సంతోషిస్తున్న రుక్మిణీదేవి. శ్రీ భాగవత పద్యములు రుక్మిణీ కళ్యాణము 16వ భాగము భావార్థములతో సహా. కృష్ణుని ఆలోచనలో పడి రుక్మిణి కస్తూరి రాసుకోవడం లేదు, స్నానమాడడం లేదు, అద్దం చూడడం లేదు, పుష్పములు ముడవడం లేదు, జలక్రీడలాచరించడము లేదు, హంసలను చూడడము లేదు, లతలని తాకడం లేదు, అసలు అలంకారములే చేసుకోవడం లేదు, చక్కటి చుక్కలాంటి వనిత నుదుటన బొట్టు పెట్టుకోవడం లేదు, సుందరి సరోవరములలోకి దిగడం లేదు. ఇంకా ఎటువంటి మానసిక సంఘర్షణకు రుక్మిణి లోను అవుతోంది. మలగున్ మెల్లని గాలికిన్ బడునటన్మత్తద్విరే ఫాలికిండలగున్ కోయల మ్రోతకయ్యలగు ఉద్యత్కీల సంభాషలం గలగున్ వెన్నెల వేడి విన్నలగు మాకందాంకురఛాయకుంతొలగున్ కొమ్మ మనోభవానల శిఖాదోధూయమానాంగియై మన్మథ తాపాగ్నిలో వగ్గిపోతున్న అతివా పిల్లగాలికి సైతము అలసిపోతోంది. ముఖంపై దోగాడే తుమ్మెదలకి తొలగిపోతోంది. కోయిల కూతలకు కూడా చిరాకు పడుతోంది. తీయనైన చిలుక పలుకులకు కూడా ఉలికి పడుతోంది. వెన్నెల వేడికి వేగిపోతోంది. మామిడి చెట్టు నీడకి కూడా తప్పుకుంటోంది. ఈ విధముగా కృష్ణుని రాకకి ఎదురు చూస్తూ ఈ ప్రపంచమును మరచి ఆయన ఆలోచనలో మునిగిపోయి మన్మథతాపంతో మగ్గిపోతున్న సుందరి రుక్మిణికి శుభ సూచకములు ద్యోతకమైనాయి. ఆమె ఎడమ కన్ను, ఎడమ భుజము, ఎడమ తొడ అదిరాయి. అంతలోనే అగ్నిద్యోతనుడు కృష్ణుని పలుపున విచ్చేశాడు. ఆయన ముఖ కవళికలను గమనించిన రుక్మిణి ఎంతో ఉత్సాహముతో చిరునవ్వుతో బ్రాహ్మణునకు ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఈ విధముగా పలికాడు. మెచ్చే భవద్గుణోన్నతి కమేయ ధనావళులిచ్చే నాకు తావచ్చే సుదర్శనాయుధుడు వాడే సురాసురులెల్ల అడ్డమై వచ్చిననైన రాక్షస వివాహముంగొనిపోవు నిన్ను నీ సచ్చరితంబు భాగ్యమును సర్వము నేడు ఫలించే కన్యకా. అమ్మా రుక్మిణి, శ్రీకృష్ణుడు నీ సుగుణములను ఎంతగానో ప్రశంసించాడు. ఆయన అంతులేని ధనాన్ని నాకు ప్రసాదించాడు. చక్రి తానే స్వయంగా ఇక్కడికి ఇచ్చేశాడు. దేవదానవు అడ్డమైనా సరే నిన్ను తీసుకుని వెళతాడు. నీ అదృష్టం ఈ రోజుకి ఫలప్రదమైనది తల్లి అని దూతగా వెళ్ళిన విప్రుడు అగ్నిద్యోతనుడు రుక్మిణికి శుభవార్త వినిపించాడు. జలజాతేక్షను తోడి తెచ్చితివి నా సందేశమున్ చెప్పి నన్నిలువం పెట్టితివి నీ కృపన్ బ్రతికితిన్ నీ అంత పుణ్యాత్మకుల్ కలరే దీనికి నీకు ప్రత్యుపకృతిన్ గావింపనే నేర అంజలి గావించెద భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. బ్రాహ్మణుని పలుకులను విన్న రుక్మిణి ఎంతో సంతోషముతో, ఓ సద్బ్రాహ్మణుడా, ప్రియబాంధవ, నా సందేశం అందించి శ్రీకృష్ణుని వెంట పెట్టుకొచ్చావు. నా ప్రాణములు కాపాడినావు. నీ దయ వలన పునర్జీవితురాలినయ్యాను. నేను దీనికి తగిన ప్రత్యుపకారము చేయలేను. నీకు చేతులు జోడించి నమస్కరిస్తాను అని పలికింది.
మరికొన్ని పద్యములు వాటి భావార్థములు నా తదుపరి వీడియోలో